సౌదీ అరేబియాకు భారతదేశపు కోడిగుడ్లు లేనిదే పూట గడవని పరిస్థితి. కానీ ఇటీవల సౌదీ అరేబియా ఒక అనూహ్యమైన అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. భారత్ నుండి కొనుగోలు చేస్తున్న కోడిగుడ్ల దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. అంటే ఇకపై సౌదీ అరేబియా భారత్ నుండి ఒక్క కోడిగుడ్డును కూడా దిగుమతి చేసుకోదు. ఈ నిర్ణయం ఎంత ఆకస్మికంగా కఠినంగా ఉందంటే ఇప్పటికే కోడిగుడ్ల సరుకుతో సౌదీకి బయలుదేరిన నౌకలు కూడా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎంత ప్రయత్నించినా ఇకపై భారతదేశపు కోడిగుడ్లకు సౌదీ మార్కెట్లో ప్రవేశం లభించదు. కానీ ఈ నిర్ణయంతో తాము ఎంత పెద్ద తప్పు చేశామో బహుశా సౌదీ అరేబియా మర్చిపోయినట్లుంది. భారత్ నుండి దిగుమతులు నిలిపివేయడం వల్ల తలెత్తే పరిణామాలను సౌదీ తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు భారతదేశం వైపు నుండి కోడిగుడ్ల సరఫరాకు డిమాండ్ ఎక్కువగా ఉండగా, మరోవైపు భారత్ ఇప్పుడు తన ఎగుమతులను మలేషియా వైపు వేగంగా మళ్లిస్తోంది. అంటే రేపొద్దున సౌదీ అరేబియా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా అడిగిన వెంటనే భారతదేశపు కోడిగుడ్లు మునుపటిలా లభించే పరిస్థితి ఉండదు. అసలు ఈ వ్యవహారమంతా ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అరబ్ ప్రపంచంలో అత్యంత ప్రముఖంగా వినిపించే పేరు సౌదీ అరేబియా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సౌదీ లాంటి దేశంలో ఏ రుచికరమైన వంటకం చేయాలన్నా కోడిగుడ్డు లేకుండా సాధ్యం కాదు. భారతదేశం 1990వ దశకంలోనే సౌదీ అరేబియాకు వాణిజ్యపరంగా కోడిగుడ్ల ఎగుమతులను ప్రారంభించింది. మొదట్లో ఈ ఎగుమతుల పరిమాణం తక్కువగానే ఉండేది. కానీ 2004 ప్రాంతంలో బర్డ్ ఫ్లూ భయాల కారణంగా పలుమార్లు ఆంక్షలు విధించడంతో భారత్ నుండి సౌదీకి గుడ్ల ఎగుమతులు దాదాపు సున్నాకు పడిపోయాయి. బర్డ్ ఫ్లూ అనేది ప్రధానంగా పక్షులు, పౌల్ట్రీ ఫారాలపై తీవ్ర ప్రభావం చూపే ఒక వైరల్ వ్యాధి. ఏ దేశంలోనైనా దీని ముప్పు పెరిగిన వెంటనే ఇతర దేశాలు కోడిగుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిని వెంటనే నిలిపివేస్తాయి. 2004 సమయంలో ఆసియాలో బర్డ్ ఫ్లూ కేసులు, H5N1 వైరస్ భయాల నేపథ్యంలో సౌదీ అరేబియా భారతదేశం నుండి వచ్చే కోడిగుడ్లపై కఠిన ఆంక్షలు విధించింది. ఈ వ్యాధి తమ దేశంలో వ్యాపిస్తుందనే భయమే ఇందుకు కారణం. కానీ అప్పటికే సౌదీ అరేబియా ప్రజలు భారతదేశపు కోడిగుడ్ల రుచికి అలవాటు పడ్డారు. ఇవి ధరలో చౌకగా ఉండటమే కాకుండా తమ నాణ్యతతో సౌదీలోని ధనవంతులు, షేక్ల మనసు దోచుకున్నాయి. ఆ తరువాత 2021-22 నాటికి సౌదీ అరేబియా తన దేశానికి అవసరమైన గుడ్లను ఎక్కువగా యూరోపియన్ దేశాల నుండి దిగుమతి చేసుకునేది. కానీ 2022-23లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు కోళ్ల దానాకు తీవ్ర కొరత ఏర్పడి ఆయా దేశాల్లో గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. అదే సమయంలో పలు గల్ఫ్ దేశాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా స్థానిక ఉత్పత్తి కూడా దెబ్బతింది. ఇలా అన్ని దారులు మూసుకుపోయినప్పుడు సౌదీ అరేబియా దృష్టి మళ్లీ భారతదేశం వైపు పడింది. ఎందుకంటే వారు ముందే మన కోడిగుడ్ల నాణ్యతను రుచి చూశారు. దీంతో ఎక్కడైతే భారతదేశపు కోడిగుడ్ల ఎగుమతులు దాదాపు ఆగిపోయాయో అక్కడే అమాంతం డిమాండ్ పెరగడం మొదలైంది. ఇక్కడి నుండే ఈ వ్యవహారం ఒక ఊహించని మలుపు తిరిగింది. సౌదీ అరేబియాలో డిమాండ్ పెరుగుతున్న కొద్దీ భారత ఎగుమతిదారులు కూడా తమ సరఫరా వ్యవస్థను వేగవంతం చేశారు. అపేడా మరియు పరిశ్రమల నివేదికల ప్రకారం 2022-23 తర్వాత భారత్ నుండి మధ్యప్రాచ్య దేశాలకు కోడిగుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం భారతదేశం వద్ద తగినంత ఉత్పత్తి సామర్థ్యం ఉండటం, అలాగే ఇతర దేశాలతో పోలిస్తే ధర తక్కువగా ఉండటం.
ఫలితంగా సౌదీ అరేబియా నెమ్మదిగా భారతదేశపు గుడ్లపైనే ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించింది. పలువురు వ్యాపారులు దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. భారతదేశం బలం కేవలం తక్కువ ధర మాత్రమే కాదు, నిరంతరంగా పెరుగుతున్న ఉత్పత్తి కూడా. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశం ప్రతి సంవత్సరం 149 బిలియన్లకు పైగా కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి దేశాల జాబితాలో భారత్ చేరింది. అందుకే యూరప్ మరియు ఇతర దేశాల్లో సరఫరా సంక్షోభం తలెత్తినప్పుడు సౌదీ మార్కెట్టుకు భారతదేశపు గుడ్లు అత్యంత సులభమైన మరియు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాయి. క్రమంగా సౌదీ మార్కెట్లో మన కోడిగుడ్ల ఉనికి ఎంతలా పెరిగిందంటే చాలా మంది స్థానిక పంపిణీదారుల వ్యాపారం నేరుగా భారతదేశం సరఫరాపైనే ఆధారపడే స్థాయికి చేరుకుంది. కానీ అప్పుడే కథలో మరో పెద్ద మలుపు వచ్చింది. సౌదీ యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అకస్మాత్తుగా ఆరోగ్య భద్రతను కారణంగా చూపుతూ బర్డ్ ఫ్లూ ప్రమాదం ఉందంటూ ఒకేసారి పలు దేశాల నుండి పౌల్ట్రీ మరియు కోడిగుడ్ల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధిత దేశాల జాబితాలో భారతదేశం పేరు కూడా ఉంది. అంటే ఏ దేశం నుండైతే నిరంతరాయంగా సరఫరా జరుగుతోందో అకస్మాత్తుగా దానికే బ్రేకులు వేశారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నిషేధం కేవలం భారతదేశంపై మాత్రమే కాదు, దాదాపు 40 దేశాల దిగుమతులపై విధించబడింది. పైకి ఇది అంతర్జాతీయ భద్రతా చర్యలా కనిపిస్తున్నప్పటికీ దీని అసలు ప్రభావం సౌదీ మార్కెట్టుపై ఎక్కువగా ఆధారపడిన దేశాలపైనే పడింది. వాటిలో భారతదేశం కూడా ఒకటి. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంత కఠినంగా ఉందంటే మార్గమధ్యంలో ఉన్న సరుకు రవాణాను కూడా నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వ్యాపారుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే సౌదీ అరేబియా ఈ నిర్ణయం ఆలోచించి తీసుకుందా లేక తొందరపాటుతో తీసుకుందా? ఎందుకంటే ఈ నిషేధం విధించిన సమయంలోనే భారతదేశం తన కోడిగుడ్ల ఎగుమతులను మలేషియా మరియు ఇతర ఆసియా మార్కెట్ల వైపు వేగంగా విస్తరిస్తోంది. అంటే భారతదేశానికి ప్రత్యామ్నాయ కొనుగోలుదారులు అందుబాటులో ఉన్నారు. దీని అర్థం భవిష్యత్తులో సౌదీ అరేబియా తన నిర్ణయాన్ని మార్చుకోవాలనుకున్నా వెంటనే మునుపటిలా సరఫరా పొందడం అంత సులభం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. సౌదీ అరేబియా తన ఆహార అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అక్కడ జరిగే కోడిగుడ్ల ఉత్పత్తి వారి దేశీయ డిమాండును ఏమాత్రం తీర్చలేదు. గతంలో స్థానికంగా కొరత ఏర్పడినప్పుడు కూడా వారు భారీ స్థాయిలో బయట నుండే గుడ్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు దేశాల నుండి దిగుమతులు నిలిచిపోతే మార్కెట్లో సరఫరా కొరత ఏర్పడటం ఖాయం. భవిష్యత్తులో సౌదీ అరేబియా సరిగ్గా ఇక్కడే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మరోవైపు ఇది భారతదేశానికి ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ఎందుకంటే ఒక మార్కెట్ యొక్క తలుపులు మూసుకున్నప్పుడు ఎగుమతిదారులు కొత్త మార్కెట్లను అన్వేషిస్తారు. ఆఫ్రికా, మలేషియా మరియు ఇతర ఆసియా దేశాలలో ఇప్పటికే భారతదేశపు కోడిగుడ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంటే భారతదేశం క్రమంగా తన ఎగుమతుల పరిధిని విస్తరిస్తోంది. దీనివల్ల ఒకే దేశంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. చరిత్రను గమనిస్తే సౌదీ అరేబియా వ్యాధుల పేరుతో ఆంక్షలు విధించడం, ఆ తరువాత పరిస్థితులు చక్కబడ్డాక వాటిని ఎత్తివేయడం కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి నేడు కనిపిస్తున్న ఈ దూరం శాశ్వతం కాకపోవచ్చు. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే ఈసారి అంతర్జాతీయ డిమాండ్ ఎక్కువగా ఉంది మరియు భారతదేశం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు కూడా అనేకం. భారతదేశపు పౌల్ట్రీ పరిశ్రమ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 13 నుండి 14 బిలియన్ల కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ లెక్కన ప్రపంచంలోని టాప్ 3 ఉత్పత్తి దేశాలలో భారత్ నిలుస్తుంది. మన దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలు కోడిగుడ్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తలసరి గుడ్ల వినియోగం కూడా ఏటా 90 నుండి 100 గుడ్ల వరకు చేరుకుంది. ఇది పరిశ్రమలో నిరంతరం పెరుగుతున్న డిమాండును సూచిస్తుంది. ప్రస్తుతం భారతదేశం తన కోడిగుడ్ల ఎగుమతులను పెంచుతున్న మలేషియా, ఆగ్నేసియాలోనే కోడిగుడ్ల వినియోగానికి సంబంధించి ఒక అతిపెద్ద మార్కెట్. అక్కడ వార్షిక గుడ్ల వినియోగం బిలియన్ల సంఖ్యలో ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ, బేకరీలు మరియు స్ట్రీట్ ఫుడ్ రంగం కారణంగా డిమాండ్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో స్థానిక ఉత్పత్తిపై ఒత్తిడి, దాణా ఖర్చులు పెరగడం మరియు సరఫరా వ్యవస్థలో సమస్యల కారణంగా
మలేషియా పలుమార్లు కోడిగుడ్ల కొరతను ఎదుర్కొంది. దీనివల్ల వారు దిగుమతులను పెంచుకోవాల్సి వచ్చింది. వాణిజ్య గణాంకాల ప్రకారం మలేషియా కోడిగుడ్ల మార్కెట్ విలువ సుమారు $500 మిలియన్ వరకు ఉంటుందని అంచనా. అందుకే భారతదేశం లాంటి అతిపెద్ద ఉత్పత్తిదారుకి ఇది ఒక అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్గా మారింది. ఇక్కడ గనక భారతదేశం తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగితే ఇక సౌదీ అరేబియా లాంటి దేశాల వైపు తిరిగి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఫ్రెండ్స్, మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.